చిత్తూరు జిల్లా పుల్చల మండలంలో దాదాపు గత 4 నెలలుగా తిష్టవేసి స్థానికంగా ఉన్న పంటలపై రాత్రి వేళల్లో ఏనుగుల గుంపు దాడుల వేట కొనసాగిస్తున్న విషయం మనందరికీ తెలిసిందే. గురువారం వేకోజామున కల్లూరుకు చెందిన రైతుల మామిడి తోటల పడి విధ్వంసం సృష్టించిన విషయం మనందరికీ తెలిసిందే. శుక్రవారం రాత్రి కూడా కల్లూరు ఘాటు రోడ్డులోని సదలగుట్ట పరిసర ప్రాంతంలోని అటవీ ప్రాంతంలోనే ఉన్నట్లు స్థానికులు పేర్కొంటున్నారు. ఈ ఏనుగులు శుక్రవారం రాత్రి కూడా కల్లూరు పరిసర ప్రాంతాల్లోని పంట పొలాలపై తమ దాడుల వేటను కొనసాగించకపోవడంతో స్థానిక రైతులు ఊపిరి పీల్చుకున్నారు. అవి శుక్రవారం వేకోజాము వరకు కూడా కల్లూరు పరిసర ప్రాంతాల్లో రాలేదని తెలిసిన రైతులు కాస్త ఊరట లభించిందని ఆనందం వ్యక్తం చేశారు. కల్లూరు ఘాటు రోడ్డులోని సదలగుట్ట పరిసర ప్రాంతాల్లో ఉన్న అటవీ ప్రాంతంలోనే ఏనుగుల గుంపు శుక్రవారం రాత్రి అంతా అక్కడే సంచరించినట్లు స్థానికులు పేర్కొంటున్నారు. దీంతో పుల్చల మండలంలోని రైతులు ఒక్కరోజు అంటే శుక్రవారం రాత్రి కాస్త ఊపిరి పీల్చుకున్నారు. లేదంటే అవి ఏ పంటలపై దాడులు చేసి కష్ట నష్టాలు పాలు చేస్తాయో అన్న ఆందోళన పుల్చల మండలంలోని రైతులు ప్రతి ఒక్క క్షణం అనుభవిస్తున్నారు. కంటి మీద కునుకు లేకుండా రేయనక పగలనక అటవీ ప్రాంతాల నుండి వచ్చి ఎప్పుడు దాడులు చేస్తాయో అన్న ఆందోళన పుల్చల మండలంలోని రైతుల్లో నెలకొని ఉంది.